గుంటూరు సెబ్ 1 టౌన్ నుంచి ఇప్పుడు ఈరోజు మనం ప్రెస్ మీట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. విషయం ఏంటంటే మా సెబ్ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు, అలాగే మన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార ఐపీఎస్ గారు వారి ఆదేశాల మేరకు రానున్న ఎలక్షన్ల దృష్ట్యా మరి ఎక్కడ కూడాను ఈ అక్రమ మద్యం ఏది కూడాను అనవసరంగా ఎక్కడ సేల్స్ జరగకుండా ఉండేలాగా, అలాగే ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ఉండేలాగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన 1 టౌన్ సిఐ గారు విజయ్ కుమార్ గారు, వారి యొక్క ఎస్ఐ తులసి టీము ఏదైతే హెడ్ క్వార్టర్స్ టీం ఉందో ఆ టీంతో కలిసి రైడ్స్ చేపిస్తూ ఉన్నాం. ఇందులో మా ఈఎస్ గారు రంగారెడ్డి గారు కూడాను యాక్టివ్ పాత్ర పోషించారు. విషయం ఏంటంటే బాలాజీ నగర్ 0 లైన్ చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగుండా అక్రమ మద్యం సేల్స్ జరుగుతుంది అనేటువంటి సమాచారం మాకుంది. దాని మీదట మా టీమ్స్ని పంపించి వెరిఫై చేయడం జరిగింది. మాకు రాబడిన సమాచారం మేరకు సిఐ గారు వాళ్ళ టీము వాళ్ళంతా కలిసి రైడ్ చేసి 85 క్వార్టర్ ఏదైతే బాటిల్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా 85 బాటిల్స్ పట్టుకోవడం. దాంట్లో ఎవరైతే ఈ ఆవుల సుజాత అనే ఆమె గతంలో కూడాను ఒక 3 కేసుల్లో నేరస్తురాలుగా జైలుకి వెళ్ళి రావడం జరిగింది. ఆమెని పట్టుకొని విచారణ చేయిస్తే దాంట్లో భాగంగా మనకి ఈ అక్రమ మద్యం ఎలా సేకరించారనే దాని మీద విచారణ చేయిస్తే తన అక్క కొడుకు అయినటువంటి శ్రీనివాసు, అలాగే ఆ ఇంటి ఓనర్ మాలిక్ బాషా వీళ్ళిద్దరూ కలిసి మద్యం షాపులకు వెళ్ళి మూడు చొప్పున కలెక్ట్ చేసుకొచ్చి అవన్నీ కూడా ఒక చోట జమ చేసి వీటిని డ్రై డేస్లో కానీ లేదంటే ఈ మద్యం ఎప్పుడైతే స్పేర్ సిటీ ఉంటుందో అప్పుడు ఒక్కొక్క బాటిల్కి 50 రూపాయలు ఎక్కువ చేసి దాన్ని అమ్మి తద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని వాళ్ళు పంచుకోవడం జరుగుతూ ఉంది. దీని మీద మా యొక్క టీములు ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి మీ అందరి ముందు చెప్పేది ఏంటంటే ఈ మద్యం విలువ సుమారు 12,500 రూపాయలు ఉంటుంది. వాటి 10 లీటర్లో చూసినట్టయితే 15.3 లీటర్ల మద్యం మనం సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఎవరు తెలియజేసేది ఏంటంటే ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. మనకు ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరిపించాల్సినటువంటి అవసరం బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. దాంట్లో మీరు కూడాను ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఎటువంటి సమాచారం ఉన్నప్పటికి కూడాను టోల్ ఫ్రీ నెంబర్ ఎంతండి 14500కి కాల్ చేసి తెలియజేయాలి. అలాగే మా నంబర్లు కూడా అధికారుల నంబర్లు కూడా అన్నీ కూడా ఓపెన్గానే ఉంటాయి, ఎక్కడ నెట్లో చూసినా కూడా దొరుకుతాయి. మాకు కూడా ఫోన్ చేసి తెలియజేసినట్టయితే మేము కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. ఇట్లా ఈ మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చి వాడటం మూలంగా అధిక రేట్లుగా అమ్మటమే కాకుండా మరి లేనిపోని ఇబ్బందులు కూడా తెచ్చినట్టు అవుతూ ఉంటుంది. అమాయకులు కూడా బలవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించి ఈ సమాచారం మాకు అందించినట్టయితే మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు ముందుగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.